శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు ఒక విధంగా లాభస్థానంలోకి ఈ వారం అంతా కూడా బుధ రవి సంచారం ఒక విధంగా జాతకుడికి ప్రభుత్వ మూలక పథకాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, బుధుడు ఉచ్చస్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు ఈ వారంలో నిరభ్యంతరంగా మీ కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయొచ్చు. దానికి ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ఏదైనా ప్రభుత్వ బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నం లభిస్తుంది. లేదా మీ తండ్రి గారు మీకన్నా మీ కుటుంబంలో పెద్దవారి సహకారంతో ఆర్థిక పరంగా సంపూర్ణ సహకారం లభిస్తుంది. అలాగే ఏదో విధంగా మీకు మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం, అలాగే ఏదైనా వృత్తిలో మారదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్న ఆదాయానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. చక్కగా ఉంది, బాగుంది. అలాగే శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు జాతకుడు విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా వాహన యోగం, అలాగే స్త్రీలకి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ జాతకంలో మగవారైతే వారి భార్య కొరకు ఏదైనా విలువైన వస్తువులు సమకూర్చడం, బంగారు వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా వారి యొక్క సంతానం కొరకు ఈ విధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. శుభకార్యాల కొరకు, విలువైన వస్తువుల కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారంలో మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ వారంలో ఒక నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే అతి త్వరలో సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈలోగానే మీ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా కుదిరే అవకాశం ఉంది. దానికి శుక్రగ్రహ అనుగ్రహం కూడా ఉంది. అలాగే మీరు గతంలో ఏదైనా వివాహ సంబంధం అనుకొని ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఒక విధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ధనాధిపతి సప్తమంలో ఉండడం, వక్రగమనంలోకి వెళ్ళడం వల్ల మీరు రుణం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అలాగే మరి ప్రేమ విషయంలో పరస్పరం మీరు గవర్నన్న గతంలో ప్రేమించి ఇష్టపడి పెళ్లి దాకా వచ్చి ఏదో కారణం వల్ల అది ఆగిపోయి ఉంటే, ఇంకా వారికి వివాహం జరగకుండా ఉంటే ఇంకొకసారి మీరు వారిని సంప్రదించి అసలు ఏం జరిగిందో వాస్తవం చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి మీ ప్రేమ ఫలించడం కానీ అది వివాహం దాకా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి అవమానమైన సిగ్గుపడకుండా ఏమాత్రం సంకోచం లేకుండా ప్రయత్నం చేయండి. మీ మనసులో ఉన్నటువంటి వాంఛ నెరవేరుతుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఎడబాటులో ఉన్న ఈ సమయంలో మీరు రాజీ మార్గం ద్వారా వారిని పరిచయం చేస్తే తిరిగి దూరమైనటువంటి భార్యాభర్తలు ఏకమయ్యే అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు మనసుకి కష్టం కలిగించే వార్తలు వినవలసి వస్తుంది. ఏదో కారణం వల్ల మీరు ఏదైనా ఇతరుల యొక్క గృహంలో నివసించడం కానీ సదుపాయాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అనుకోకుండా ఏదైనా విలేజ్ ప్రాంతం కానీ అటవీ ప్రాంతం కానీ సందర్శించడం కానీ, కొద్ది రోజుల పాటు ఏదైనా ఆశ్రమంలోనో ఏదైనా ఒక అనాథ శరణాలయం లాంటి దాన్నో ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి దాన్నో అలాంటి దాంట్లో కొన్నాళ్ళు ఉండే సూచనలు కూడా ఈ రాశి వారికి వారి వారి స్థాయిని బట్టి వారి వారి వయసును బట్టి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఒక్కగా ఆలోచించండి. బట్ ఏదైనా కొంతవరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనసుకి కష్టం కలిగించే వార్తలు వచ్చే అవకాశం ఉన్నాయి. బట్ మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా రాజీ దూరంలో వెళ్తూ మనసు ప్రశాంతంగా ఉంటూ దైవం మీద భారం వేయడం వల్ల ఇటువంటి కష్టం కలగకుండా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు
మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.